శ్రీ మహావిష్ణువు చేసిన అసుర సంహారం గురించి చర్చ జరుగుతున్న సమయంలో శ్రీహరి చేతిలో ఉండే సుదర్శనుడు అహంకారంతో తన వల్లే శ్రీ మహావిష్ణువు అసుర సంహారం చేయగలిగాడని, తాను లేకపోతే శ్రీహరి ఏమి చెయ్యలేడు కాబట్టి ఆ కీర్తి ప్రతిష్టలన్నీ తనకే దక్కాలని శ్రీ మహావిష్ణువుతో అన్నాడు. దాంతో ఆగ్రహించిన శ్రీ మహావిష్ణువు శక్తిహీనుడివై భూమిపై మానవుడిగా జన్మించమని సుదర్శనుడిని శపించి కిందికి విసిరబోతాడు. సుదర్శనుడు తప్పు తెలుసుకుని తనని క్షమించమని శ్రీహరిని ప్రాధేయపడ్డాడు. దాంతో శ్రీ మహావిష్ణువు శాంతించి సుదర్శనుడు భూమిపై కార్యవీర్యార్జునుడిగా చేతులు లేకుండా జన్మిస్తాడని దత్తాత్రేయుడు అనుగ్రహంతో 1000 చేతులను పొంది సుదర్శనుడు కోరుకున్నట్టే ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడని, ఆ కీర్తి ప్రతిష్టల వల్ల వచ్చే గర్వంతో చెడు మార్గంలో వెళ్లే సుదర్శనుడిని తాను పరశురామ అవతారం ఎత్తి గొడ్డలితో సంహరించాక సుదర్శనుడు తిరిగి వైకుంఠం చేరుకుంటాడని శ్రీ మహావిష్ణువు సుదర్శనుడికి శాప విమోచనాన్ని అనుగ్రహించాడు. ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని